వీడియో పెడుతూ వచ్చారు. నిజంగా దేవుని స్తుతించడం అనేది గొప్ప వరం, అది గొప్ప భాగ్యం. ఈ లోకంలో చాలామందికి అది తెలియదు. అది తెలుసుకున్న వాళ్ళు స్తుతించడానికి యోగ్యులుగా దేవుడు అల్లించుకోవాలి. దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకించుకున్నాడు, తన బిడ్డగా చేసుకున్నాడు, తన రక్తంతో కొనుక్కున్నాడు గనక ఆరాధించడానికి మన యోగ్యులుగా దేవుడు నిన్ను నన్ను చేస్తూ వచ్చాడు గనక దేవుని మనం స్తుతించడానికి బద్ధులమై ఉన్నాం. కనుక దేవుని ఆరాధించడానికి ఒక మాట ముందుగా మనం చదువుకుందాం. దానికి ముందుగా మన బైబిల్ పల్లవ పాడతాం. బైబిల్ ఎత్తి మనందరూ కూడా బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము. బైబిల్ ఉన్నవారు అందరూ కూడా బైబిల్ గ్రంథం తెరవండి. 22వ అధ్యాయము, కీర్తన గ్రంథం 22, 23వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుకుందాం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం అంటే 462వ పేజీ, 462వ పేజీ పెద్ద మధ్యలో ఉంటుంది. గమనించండి. కీర్తన 22, 23 చదువుతాం అందరం కూడా. యెహోవాయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన్ని ఘనపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. చాలా దేవుని సంపర్కంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 23వ వచనం, కీర్తనలు 22, 23వ వచనంలో ఇక్కడ మనం ఒక వచనాన్ని చదువుకుంటూ వచ్చాం. యెహోవాయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. ఇక్కడ దేవుని స్తుతించే విధానాన్ని దేవాది దేవుడు మనకు తెలియపరుస్తూ వస్తున్నారు. మనం దేవుని ఏ విధంగా స్తుతించాలి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు ఎలా ఉండి మనం స్తుతించాలి? దేవుణ్ణి భయభక్తులు కలిగి దేవుని స్తుతించాలి. భయము భక్తి రెండు కలిగి మనం దేవుని స్తుతించినప్పుడు దేవాది దేవుడు ఆనందించి సంతోషించేవారిగా ఉంటారు. అందుకని ప్రభువారు ఈ మాట స్పష్టంగా మెన్షన్ చేస్తూ వచ్చారు. యెహోవాయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన ఘనపరచండి. తర్వాత ఇశ్రాయేలు వంశస్థులు మీరందరూ ఆయనకు భయపడుడి. ఇక్కడ 3 సందర్భాలు మనకు కనపడుతూ వస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఆయనను స్తుతించుడి, ఆయనను ఘనపరచుడి, ఆయనకు భయపడుడి. అర్థమైందండి? 3 సందర్భాలు మనము తలపోసుకోవాలి. ఎప్పుడు కూడా మనం దేవుని స్తుతించేటప్పుడు ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తూ రావాలి. దేవా, ఈ రోజున మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించే బిడ్డగా మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు దేవాన్ని మనం దేవుని స్తుతిస్తూ రావాలి. అంతేకాకుండా ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు కదా, మీరందరూ ఆయనను ఘనపరచండి. ఘనపరచడం అంటే ఆయన నోటితో మనం ఏం చేయాలంటే గట్టిగా బిగ్గరగా మరి మనం దేవుని స్తుతించి ఘనపరచాలి. అందరూ వింటున్నట్లుగా ఘనపరచాలి. చాలామంది నోరు నిదానంగా అంటారు, కానీ అలా అనకూడదండి. గట్టిగా మన నోరు ఎంతైతే దేవుడు మనకి ఇచ్చాడో, మన నోరు దేవునికి ఉపయోగపడకపోతే దేనికి? ఇంకా దేవుడిచ్చిన నోరు దేవునికే ఉపయోగపడాలి కదా. మన గొంతు ఎంతైతే పెగలగలదో, ఎంతైతే మనం మాట్లాడగలమో అంత గట్టిగా బిగ్గరగా ఆయన్ని ఘనపరచాలి. అందరి ముందు ఆయన మహిమపరచాలి. ఒక సిస్టర్ గారు గురించి ఒకళ్ళు సాక్ష్యం చెప్తూ వచ్చారు. అక్క దగ్గర నాకంటే బాగా చాలాలా ఉంటుంది. చాలాలా ఉంటుంది. అక్క మోకరిస్తే అరగంట దాకా 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తూనే ఉంటుందట. అస్సలు కూర్చోదట, మోకాళ్ళ మీదే ఉంటుంది. ఎంత దేవుణ్ణి మహిమపరుస్తుందంటే ప్రియమైన దేవుని బిడ్డ. నిజంగా ఈ రోజున మనం ఏం చేస్తామంటే మొహమాటము, సిగ్గు, బిడియం ఆడేమనుకుంటారు. అలా ఎప్పుడు అనుకోడు. దేవుని దగ్గర సిగ్గుపడకూడదు. మనం ఎప్పుడు కూడా
దేవుని దగ్గర మనం ఆరాధించేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నాకు మాట రావట్లేదు, నాకు సరిగా ఆరాధించడం రావట్లేదు అనుకోకూడదు. దేవుడు మనకి ఏ మాటలైతే దేవుడు మనతో మాట్లాడాడో అదే మాటలతో మనం ఏం చేయాలంటే గట్టిగా బిగ్గరగా నీకు వచ్చినట్లుగానే నువ్వు గట్టిగా దేవుణ్ణి గణపరచాలి. రెండోది ఏం చేయాలంటే, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడి. చూడండి, మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించి ఆయన గణపరిచి ఆయనకు భయపడేవారిలాగా మనం ఉండాలి. ఆయనకు భయపడేవారిలాగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవాది దేవుడు 3 సందర్భాలు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవా, నిన్ను స్తుతించే బిడ్డగా నన్ను చేశావు, నిన్ను గణపరిచే బిడ్డగా నన్ను చేశావు. ఈ రోజున మీకు భయపడి, ఈ రోజున మనం ఆ దేవునికి భయపడేగా ఆయన సన్నిధికి వచ్చాం. దేవుడి దగ్గర మనం భయము భక్తి లేకపోతే మనం దేవుని దగ్గరికి రాలేముగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవా నీకు భయపడి నీ సన్నిధానానికి నన్ను తీసుకొచ్చావు, అందుకు మీకు వందనాలు స్తోత్రాలని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. అసలు భయం అంటే ఏంటో ఒక 2 విషయాలు చూద్దాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. చూడండి, 34:11 వచ్చినట్టు చదవండి. 34 చాలమ్మ. ఇక్కడ కొన్ని సందర్భాలు దేవుని యొక్క భయభక్తుల గురించి, భయం గురించి ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే బాగా శ్రద్ధగా మన వాక్యాన్ని వినాలి. ఒకటి, పిల్లలారా. మనం దేవునికి ఎవరో పిల్లలం. మన పెద్దోడు అయ్యాం, పెద్ద వయసు వచ్చింది. దేవుడు యేసు ప్రభు మా మనవడు అనుకోమాకండి. ఆయన ఎప్పుడు పెద్దే, మనం ఎప్పుడు ఆయనకు పిల్లలమే. తల్లిదండ్రులు కూడా చూడండి, పిల్లలు ఎంత పెద్దోళ్ళైనా తల్లిదండ్రులకు ఎలా కనపడతారు? చిన్నపిల్లలాగే కనపడతారు. దగ్గరికి రాగానే వాళ్ళ తల సరుగుతారు, వీపును రుద్దుతారు, తలస్నానం చేపిస్తుంటారు, తలకు నూనె పెడుతుంటారు, ఎంత పెద్దోళ్ళైనా. ఎందుకంటే తల్లి ప్రేమ, అది ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ అలాంటిది అనమాట. అలాగే మన తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, ఇక్కడ పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. ఆయన మాట మనం ఏం చేయాలి? వినాలి. రెండోది, యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పెదను. యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పెదను. ఎప్పుడైతే ఆయన మాట మనం వింటామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే భయభక్తులు అంటే ఏంటో మనకి నేర్పుతాడు. అలాగే ఎలాగ నేర్పుతాడట? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక విషయం, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చూడండి, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చూడండి, చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొనము. ఎప్పుడైనా భయభక్తులు గలవారు ఏం చేయాలంటే మన చెడ్డ మాటలు పడకుండా మన నాలుకను ఏం చేయాలి? దేవుని స్తుతించే నాలుకతో చెడ్డ మాటలు మనం అనేది పలకూడదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన నోటితో దేవుని యొక్క కృతజ్ఞత వచ్చినమే రావాలి తప్ప చెడ్డ మాటలు ఎప్పుడు కూడా మన నోటుకుంట రాకూడదు. అపవిత్రమైన మాటలు మన నోటుకుంట రాకూడదు. మరి అన్యులకు సంబంధించిన ఏ యొక్క సంబంధమైన దేని గురించి అయినా మనం మాట్లాడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, మేలు నుంచి అనేక దినములు బ్రతకగోరు వాడేవాడనున్నాడా? చెడ్డ మాటలు పడకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పడకుండా నీ పెదవులను కాచుకొనము. కపటమైన మాటలు అంటే వాళ్ళని అది చేద్దాం, వాళ్ళని ఇది చేద్దాం, వాళ్ళకి అది చేయాలి, మనం ఇది చేయాలి, వాళ్ళు మోసం చేయాలి, ఇలా కపటమైన మాటలు మనం మాట్లాడకుండా మన పెదాలను ఏం చేయాలి? కాచుకొని ఉండాలి. అది భయభక్తులు. అంతేకాకుండా ఇక్కడ ప్రభువారికి ఏం చెప్పారంటే 14, కీడు చేయటం మాని మేలు చేయము. చూడండి, సమాధానం వెతికి దాన్ని అంటాడు. భయభక్తులు కలగటువంటి అది కీడు చేయటం మాని మేలు చేసే బిడ్డగా మనం ఉండాలి. దేవుడు ఒకప్పుడు మనం కీడు చేసే బిడ్డగా ఉన్నాం, ఇప్పుడు ఆయన చేస్తున్నాం, అందరికీ మేలే చేస్తున్నాం. మనకు తెలిసిన మేలు వారికి చేసేవారికి ఉంటున్నాం. ఒకప్పుడు చెడ్డ మాటలు మనం మాట్లాడాము, ఇప్పుడు దేవుని స్తుతించేటట్లుగా మన నాలుకను దేవుడు చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు కపటమైన మాటలు పలకకుండా మన పెదవుల్ని కాచుకోకుండా మనం ఉన్నాం, ఇప్పుడు
దేవుని గురించి మాట్లాడి ఆయన గణపరిచే బిడ్డగా నిన్ను నన్ను చేశాడు. ప్రియమైన దేని బిడ్డారా, ఈ రోజున దేవాది దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను ప్రత్యేకమైన బిడ్డగా నిన్ను నన్ను చేసుకొని ఆయన సన్నిధికి తీసుకొచ్చాడు. అందుకని ఆయన్ని ఆత్మతో సత్యమతో మనం ఆరాధించాలి. అలాగే సామెతల గ్రంథము 1వ అధ్యాయం చూడండి, 1-7 వచనాల్లో 1-7 చూడండి. 1వ అధ్యాయం 7వ వచనంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివితేటలు ఉండాలి. అంటే మనం ఏం చేయాలంటే, మనం చాలామంది ఏం చేస్తారంటే అది చదవాలి, ఇది చదవాలి, ఆ బుక్ చదవాలి, ఈ బుక్ చదవాలి, అది చేయాలి, ఇది చేయాలంటారు. కానీ అసలు నిజంగా భయభక్తులు కలగాలి ఉండాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మొట్టమొదటి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి. మనకు తెలివితేటలు రావాలంటే ఆయన యందు మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు తెలివితేటలు ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎదరలతో ఎలా నడుచుకోవాలో అన్నీ కూడా మంచి జ్ఞానాన్ని, తెలివిని నీకు నాకు ఇస్తాడు. అంటే మనం చేయాల్సిన పని అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన ఈ రోజున మనం దేవుని స్తుతించాలి. అవును ప్రభా, ఒకప్పుడైతే నేను ఇలాగ లేని ప్రభా, తెలివి లేనివాడిగా నేనున్నాను, తెలివి తక్కువవాడిగా నేనున్నాను. కానీ ఈ రోజున తెలివి గలవాడిగా నన్ను చేశారు, నన్ను మీ సన్నిధి తీసుకొచ్చారు, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి యోగ్యుడిగా నన్ను చేశారు. ప్రభా, మీ యందు భయభక్తులు కలిగి తెలివితేటలు నాకు నేర్పిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలను మనం దేవుని ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ రోజున మనం ఆరాధించే మొట్టమొదటి మాట ఏంటంటే యెహోవాయందు భయభక్తి గలవారు ఆయనను స్తుతించుడి. ఆయన్ని మనం ఏం చేయాలి? స్తుతించే బిడ్డగా మనం ఉండాలి. రెండో అనుభవం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. 38:19. సజీవులే కదా నిన్ను స్తుతింతురు, ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. అద్భుతమైన మాట. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. మన ఒంటిలో మనకు ఊపిరి లేకపోతే, మన ప్రాణం లేకపోతే ఆయన స్తుతించగలుగుతామా? స్తుతించలేము. ఈ రోజున ఈ దినమున నేను సజీవుడినై ఈ రోజున నేను బ్రతికుండి నా ఊపిరిని తీసుకుంటూ ఆ ఊపిరిని మీకు స్తుతిగా నేను అర్పిస్తున్నాను. ఎంత గొప్పగా దేవుని స్తుతిస్తున్నాడో చూడు ఇక్కడ హిజ్కియా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఈ ప్రాణాలతో ఉన్నాము అంటే ఆయన ఎవరు పెట్టిన భిక్ష అండి ఇది? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం ఈరోజు ఊపిరి తీసుకున్నామంటే దేవుని పెట్టిన కృప, ఆయన చూపించిన దయ, కనికరం జ్ఞాపకం చేసుకోండి. దాన్ని బట్టి మనం ప్రభువా ఈ రోజున బ్రతికున్నాను, ఈరోజు సజీవ లెక్కలో ఉన్నానంటే అది మీ ఉచితమైన కృప. చాలా ప్రమాదాలు, చాలా ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు నన్ను ప్రక్క నుండి ఆయన నిన్ను నన్ను కాపాడి, నేనున్నాను నువ్వు భయపడకు అని మన తట్టి లేవనెత్తిన దేవుడు ప్రభువైన యేసు. డాక్టర్లు అనుకుంటున్నారా మీరు? డాక్టర్లకు ఏం తెలియదు. నిజంగా డాక్టర్లు దేవుడి మీద ఆధారపడటమే లాస్ట్కి. ఒక దైవజనుడు, ఒక డాక్టర్ గారు, పెద్ద డాక్టర్ గారు ఏమంటున్నారంటే, ఆపరేషన్ చేసిన తర్వాత నేనైతే చేస్తానమ్మా, తర్వాత దేవుని చిత్తం అంటాడు. దేవుడు బ్రతికిస్తే దేవుడు బ్రతికిస్తాడు, మా వల్ల అయితే ఏం కాదు అని ముందే సంతకాలు పెట్టించుకుంటారు. తెలుసా మీకు? హార్ట్ సర్జరీ చేశారనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే కుమారులతోని వాళ్ళ బంధువులతో రేపు పొద్దున గొడవకు వస్తారేమని ముందే సంతకాలు పెట్టించుకుంటారు. ఎందుకంటే ఆ చేసే అతనికే నమ్మకం ఉండదు, ఈ మనిషి తర్వాత బతుకుతాడో బతకడో మాకు సంబంధం లేదు, కనుక సంతకాలు పెట్టండి, ఏదైనా తేడా వస్తే మమ్మల్ని అనొద్దు అని ముందే సంతకాలు పెట్టించుకుంటారు. తర్వాత దేవుని ఇష్టం, దేవుని కృప, ఆయన బతికిస్తే బతుకుతారు అని అంటారు. దేవుని కృప ఉంటేనే మనం బ్రతికున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఆ డాక్టర్ల వల్ల జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేశాడు, తగ్గింది కాదు, దేవుడు తగ్గించాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడిని మర్చిపోవద్దు. డాక్టర్కి ఏమైనా ఎవరు? పరమ డాక్టర్ జ్ఞానం ఇచ్చేదే ఆయన. మనం జ్ఞాపకం ఉంచుకొని ఎప్పుడు కూడా దేవుడిని మర్చిపోకూడదని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను ఇక్కడ. అందుకని
ఈ రోజున ఊపిరి తీసుకున్నామంటే దేవుని ఉచితమైన కృప. ఆయన నిన్ను నన్ను బ్రతికించాడు, ఆయన సజీవ లెక్కలో ఉంచాడు. అందుకనే ఆ ఊపిరిని, ఆ ప్రాణాన్ని దేవునికి ఉపయోగపడేటట్లుగా మనం ఏం చేయాలండి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఇంకొక విషయాన్ని మనం చూసుకుంటూ మనం ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46 వచ్చింది. చాలమ్మా, చాలు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అపోస్తుల కార్యంలో 2:46లో ఒక మాట మనం చదువుకుంటూ వచ్చాం. ఈ మాటలో ప్రభు ఏమంటున్నారంటే, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పగా కూడుకొనుచు ఇంటింట రొట్టె విడుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. చూసారా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నేను మనందరం కూడా ఒక ఆదివారం దేవుని స్తుతించడానికి మరి దేవుడు నన్ను ఎన్నుకోవాలి. ప్రతి దినము దేవుని మనం స్తుతించాలి. అందుకని ఇక్కడ చూడండి, మన పితరులు ఏ విధంగా దేవుని స్తుతించారంటే, వారు ఏక మనస్కులై ఉన్నారట. ఒకే మనసుతో, ఒకళ్ళొకళ్ళు కాదు, వేరు కాదు, అందరూ కూడా ఏక మనసుతో ఉండి ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనిచున్నారు. ప్రతి దినము. ఆ రోజుల్లో ఇలా మందిరాలు ఇవి ఉండవు. ఎక్కడ సమయం మరి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ అనుకూలన పట్టి వాళ్ళు ఏం చేసేవారంటే ఒకళ్ళింటి దగ్గర అలాగా కూడుకుంటూ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటింట రొట్టె విరిచి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. రొట్టె విరిచి దేవుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉన్నారు. ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నేను మనందరం కూడా ప్రతి దినము ఆయన స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ఏదో ఆదివారం వచ్చాము, ఆదివారం మందిరంలో మనం స్తుతించి వెళ్ళిపోతే సరిపోయింది అనుకోకూడదు. ప్రతి దినము మన పితరులైతే ప్రతి దినము మానక ఏక మనుషులై కూడుకొని వారు ప్రతి దినము రొట్టె విరుస్తూ మరి వారు ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ వచ్చారు. మరి మనుషులందరి వల్ల దయ పొందిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నేను మనందరం కూడా దేవుని స్తుతించే బిడ్డలుగా, ఘనపరిచే బిడ్డలుగా, మహింపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఇది మరి 3వ సందర్భంగా చూద్దాం. ఇంకా 2 విషయాలు చూసుకొని మనం ముగించుకుందాం. తర్వాత ఇదే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన మనం చూస్తూ వచ్చాం. ఏం సంఘటన అంటే 3వ వచనం చదువమ్మా. 3వ అధ్యాయం 3వ వచనం. చాలమ్మ. ఇక్కడ చూసినట్లయితే పేతురు యోహాను దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని వాళ్ళు చూస్తూ వచ్చారు. అక్కడ ఆ చోట ప్రవేశింపగానే చూచి ఒక భిక్షకుడు పేతురును యోహాను వారిని తేరి చూసి మా తట్టు చూడమనిరి. వారు తన యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారంలో మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నామని ఆ భిక్షకుడిని ఏం చేశారు? పైకి లేవనెత్తారు.
వెంటనే అక్కడ ఆ కాళ్ళు మండలాలు అన్ని శరీరమండలన్నీ బలం పొందుకొని అతను శక్తి పొందినవాడై ఉన్నాడు. అందుకని ఇక్కడ చూడు, వాడు దిగ్గున లేచి నిలిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. వెంటనే ఏం చేశాడంటే దేవుడితో ఆ వ్యక్తి కాళ్ళు వెంటనే పూనుకున్న తర్వాత, కాళ్ళు బాగుపడిన తర్వాత లేచి నడిచేటప్పుడు వెంటనే వారితో కూడా ఏం చేశాడంటే దేవాలయంలోకి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మనం దేవుడు చేసిన మేలుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ వ్యక్తి కాళ్ళు వచ్చినాయి కదా, ఇంకా నేను ప్రతిరోజు దేవాలయం ఎదుటే కూర్చున్నాను, ఆ దేవుడి మందిరం నాకు తెలుసు, ఆ దేవుడి దగ్గర చూస్తా, దేవుడు నన్ను ఏం చేయలేదు, ఇంకేముందలే వెళ్ళిపోతాం అనుకోవాలా. వెంటనే వారితో కూడా దేవుని ఆలయంలోకి ప్రవేశించాడు. కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు చేసిన మేలు చాలామంది ఏం చేస్తారండి, మర్చిపోయి ఆయన స్తుతించేవారిగా ఉండరు. కానీ మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుని స్తుతించేవారిగా ఉండాలి. దేవుడు చేసిన మేలును మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ వ్యక్తి గుడ్డ భిక్షకుడు, ఆ కాళ్ళు లేని వ్యక్తి యోహాను పేతురు ఏం చేశారు, పట్టుకొని లేవనెత్తగానే ఆ చీరమండ బలం పొందుకొని లేచి నుంచుకున్న వెంటనే దేవుని స్తుతిస్తూ దేవుని మందిరంలోకి వెళ్ళాడు. మరి ఎంతమంది దేవుడు చేసిన మేలు తర్వాత దేవుని మందిరంలోకి వెళ్ళి ఆరాధిస్తున్నారు? మరి ఈ రోజున మనం కూడా దేవుడు మనకు ఎన్నో రకాలైన మేలు చేశాడు. అనారోగ్య పరిస్థితుల్లో, వ్యాధుల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనకు ఎన్నో మేలు చేసిన దేవుణ్ణి మనం ఇంకెంతగా స్తుతించాలి? ఎంత స్తుతించినా మనం తక్కువే. అందుకనే దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. మరి నీవు నేను మనందరం కూడా ఈరోజు దేవుని ఆలయంలోకి వచ్చాం. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దామా, కనపరుద్దామా, స్తుతిద్దామా? ప్రభా, నువ్వు చేసిన మేలు నేను చెప్పడానికి కూడా సరిపోను ప్రభా, అన్ని మేలు చేశావు, అన్ని మేలు నాకు చేసిన దేవుడు కనుక మిమ్మల్ని ఆత్మతో సత్యమతో ఈరోజు మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా అని దేవుని స్తుతించి ఆరాధిద్దాం. లాస్ట్ మాట ఒకటి చూసుకొని మనం దేవుని ఆరాధించుకుందాం. అన్న కుర్చీ అక్కడ చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం చూడండి. ఈ మాట చూసుకొని మనం ఆరాధించుకుందాం. 11:1 వచనం, 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట చదువుకోవాలి. అటు తర్వాత బహుజనుల శబ్దముతో గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి. ఏం చేయాలండి? 2వ వచనం చూడండి, హల్లెలూయా అనేది. హల్లెలూయా అంటే ఏంటి? దేవుణ్ణి స్తుతించుడి. ఇక్కడ చూడండి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును అంటే ప్రభువును స్తుతించుడు. ఎక్కడ స్తుతిస్తున్నారండి? పరలోక రాజ్యంలో ప్రభువుని స్తుతిస్తున్నారు. దేవుని స్తుతించడానికి కోట్లాది దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అని మానక స్తుతిగానాలు చేస్తున్నారు. మరి నిన్ను నన్ను ఎందుకు కోరుకున్నాడంటే ఆయన ప్రియమైన బిడ్డలుగా, ఆయన స్వరక్తంతో కొనబడిన బిడ్డలుగా నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడుగా. నీ నోటితో వచ్చిన స్వరాన్ని ఆయన విని సంతోషించాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకనే ప్రభువుని మనం ఏం చేయాలి? స్తుతించే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. పరలోక రాజ్యంలో అందరూ కూడా ప్రభువును స్తుతించుడి అని ఆయనకి మహిమకరంగా ఆయన స్తుతిస్తూ వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను దేవుని స్తుతించడానికి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. ఆయన చేసిన మేళ్ళు అయితే మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఆయన స్తుతించాలి. అందుకని ఇప్పుడు దగ్గర 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఈ 5 విషయాల్లో ఒకటి ఏంటంటే, యెహోవాయందు భయభక్తులు గలవారాల ఆయనను స్తుతించాలి. భయభక్తులు కలిగి ఆయన స్తుతించే బిడ్డగా నన్ను చేసిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. రెండోది, ఈ దినమును నేను సజీవుడై నిన్ను స్తుతిస్తాను. అవును ప్రభా, ఈరోజు నేను బ్రతికుండి సజీవుడిగా నేను నిన్ను స్తుతిస్తున్నాను. మూడో అనుభవం ఏంటంటే, ప్రతి దినము దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై, ప్రతి దినము ప్రభా, ఈరోజు ఆదివారమే కాదు కానీ ప్రభా ప్రతి నిత్యము నిన్ను స్తుతించే బిడ్డగా నన్ను చేసి
ప్రజలందరి వల్ల దయ పొందిన వాడిగా నన్ను మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలను దేవుని స్తుతించాలి. 4వ అనుభవం ఏంటండి? దేవుని స్తుతి వారితో కూడా దేవాలయంలోకి. అవును ప్రభా, నా అనారోగ్య పరిస్థితిలో లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి నా చేపట్టుకున్న లేవనెత్తి నన్ను మీ సన్నిధానానికి తీసుకెళ్ళి ప్రభా మీరు స్తుతించేటట్లుగా నన్ను చేసిన దేవా మీకు వందనాలు స్తోత్రాలను దేవుని స్తుతించాలి. తర్వాత 5వది ఏంటండి? పరలోక రాజ్యంలో ప్రభువుని స్తుతిస్తూ వచ్చారు. అలాగే ప్రభా, పరలోక రాజ్యంలో కోట్లాది మంది దేవదూతలు ఉన్నప్పటికీ ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నారు. మట్టి పురుగుని మట్టినైన నన్ను ఎన్నుకొని ప్రభా, పురుగులాంటి నా జీవితాన్ని ఎన్నుకొని నన్ను నా ద్వారా మీరు స్తుతి ఆరాధన కోరుకుంటున్న దేవా మీకు వందనాలు. ఈరోజు మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధిస్తాను ప్రభా అని మనం ఈరోజు నా దేవుని ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. ఆ ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఆ 2025 సంవత్సరాల క్రితమే ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి సజీవుడిగా లెగిశాడని నమ్మి మనం ఏం చేయాలండి? దేవుని స్తుతించి ఆరాధించాలి. దేవుడి చిన్న మాటలు దేవుడు దీవించుగాక. అందరూ మోకరించండి, గట్టిగా బిగ్గరగా ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఒకరితో ఒకరు ఆరాధించుకుందాం.